IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏ రకాలు ఉన్నాయి మామిడికాయలు? రసాలు జలాలు జనాలా జలాలు బాగా ఎక్కువ రేట్ అమ్ముతున్నాం అంటున్నా. ఏరియా వాళ్ళు అంతా నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. మంచిదేగా. ఎంత ఎంత సంపాదిస్తున్నావు రోజుకి? వస్తాయి 1000-2000. చంద్రబాబు ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కొన్నావంటగా? కొంట సరే, కానీ ఎలక్షన్స్ అయ్యాయి కదన్నా, ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈసారి? జగన్ ఆల్రెడీ గెలిచాడంట. జగన్ ఆల్రెడీ గెలిచాడా? ఏందన్నా జగన్ ఓడిపోయాడని చెప్తున్నావు, గెలిచాడని చెప్తున్నావు? ఎవరు ఓడిపోయారు అంది ఎవరు? టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, కూటమి అధికారంలోకి వచ్చిందని. చూద్దాం, ఇంకా టైం ఉందిగా. టైం ఉంది కదన్నా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా నాశనం చేస్తారని చెప్తున్నారు. జనాలు చూస్తూనే ఉన్నారు, జనాలే తీర్పు తీరుస్తారు. అంటే మూడు పార్టీలు కలిసి రావడం వల్ల జగన్కి మైనస్ అయింది, కూటమికే ప్లస్ అయింది అని చెప్తున్నారు. 3 పార్టీలు కాదు, ఇంకో 30 పార్టీలు కలిసి వచ్చినా ఏం చేయలేరు జగన్. ఏంటి ధైర్యం ఏంటి? మీ ధైర్యం ఏంటి? జగన్ వస్తారని చెప్తున్నారు. సంక్షేమ పథకాలే ధైర్యం. మరి చంద్రబాబు కూడా ఇస్తా అంటున్నాడు కదా, అవే పథకాలు కంటిన్యూ చేస్తా ఉంటున్నాడు కదా, డబుల్ అమౌంట్ ఇస్తారంట కదా. జగన్ చెయ్యకపోతే జనమే ఓడిస్తారు కదా, వీళ్ళు ముగ్గురు గెలవాల్సిన పనే ఉంది. మంచి చేశాడా జగన్? మంచి చేశాడు కాబట్టి ఏమైనా జరిగిందా మంచి? జరిగింది. సరే మీరు చెప్పండి, మీకేం జరిగింది? మాకు ఇల్లు వచ్చిందన్న. ఎంత డబ్బులు తీసుకున్నారు ఇంటికి? లంచం ఏం తీసుకోవాలా. బాత్రూమ్ కూడా సరిపోదంట మా ఇల్లు. అది లేనోడికి తెలిసిద్ది దాని విలువ. చంద్రబాబు అంటున్నాడు శ్మశానంగా ఇంటి చనిపోయిన తర్వాత సమాధి కట్టుకోవడానికి పనికి వస్తుందని. ఆయన ఉండవాడు కదా, ఆయన అంతే అంటాడులే. లేనోడికి తెలిసిద్ది దాని విలువ. మీరైతే జగన్ రావాలనుకుంటున్నారు. అమ్మా ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను పునుగులు బండి. ఓకే, మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే బాగుంటుంది, చంద్రబాబా జగన్? ఏమో మాకు ఏనే కదా, కొద్దిగా జగనే చేశాడు కొద్దిగా సాయం. ఏం చేశాడు? ఏం చేయలేదంట కదా జగన్. ఏమో మరి డబ్బులు వేశారు కదా పేదవాళ్ళకి. అంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు పాలించాడు, ఈ 5 ఏళ్ళు జగన్ పరిపాలించాడు. రెండిట్లో ఏం తేడా బాగుంది? ఏది బాగుంది? మేము ఎప్పుడు ఏం 1 రూపాయి తినలేదయ్యా ఎవరిది కూడా. జగన్ వచ్చిన తర్వాత వస్తున్నాయి. అంతే, బాగానే చేశాడా జగన్? బాగానే చేశాడు. వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ పర్వాలేదు, బాగానే వస్తున్నా. బాగానే వస్తుంది. మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా. ఏమో మరి ఆయన ఏది కరెక్ట్ అయితే పర్వాలే, కరెక్ట్ నిలబడే మనిషి కాదు. నమ్మరా లేడీస్? ఏమి నమ్మరు. మీకు మహిళలకి బస్ ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. మాట నికరం ఉండాలి కదా ఏదైనా. జగన్ నమ్ముతారు.